నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఏంటి నువ్వు అనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి, ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు, నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మరణం, రాష్ట్ర వ్యాప్త బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన బాంబు పేలుడులో మృతి చెందారు. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. राष्ट्रपति प्रधानमंत्री और रक्षा शाखा मार्ग के वरिष्ठ होने फॉरेन हैदराबाद पहुंच गए। बाद में कैबिनेट बैठक हुई. దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? అది బతికిందా సచ్చిందా తీసి చూడండి రా. బతికే ఉందన్నా. చస్తుందిలే, పూడ్చిపెట్టండి. ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చెప్పబడుతున్న శ్రీ సాధు గారు ఈ సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నా మెజారిటీ అసెంబ్లీలో నిరూపించుకుంటా. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ ని రేపు నా ముందు హాజరుపరచండి. మీకు ఫుల్ మెజారిటీ ఉందని కన్ఫర్మ్ అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఇన్వైట్ చేస్తాను. మైసమ్మ, న్యాయసు చాలా గట్టిదే. భూమిలో పాతేసిన మళ్ళీ బతికి వచ్చావు. ఈసారి ఛాన్స్ ఇవ్వను, స్వయంగా నేనే నరికేస్తా. నేను బలి పశువును గాన్రా, నేను బలి దేవతను.
కోసం బలైన మా అక్క మీదొట్టు, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీదొట్టు. భస్మం, నిన్ను భస్మం చేస్తానన్న కొడక్క. साधु तुम जाओ, मैं समय को मैं देखता हूँ. तुम्हें गवर्नर को मिलना है, एमएलए ने जिसको रिपोर्ट. చెప్పి ఎక్కడ దాక్కున్నావే? బయటికి రావే. అన్ని వదలద్దు, చంపే 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 చంపే. సాధన్నా, నువ్వు వినడు వినకప్పా, రా 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 రా. నువ్వు చంపేసావు దాన్ని, అసలు నేనే దాన్ని చెప్పాల్సింది. పర్వాలేదు. రండి కదా, నా మాట వినండి. రండి. వద్దు, నేను చెప్పొద్దు.